హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 మే 14వ తేదీన గురువు అనగా బృహస్పతి తన సంచారాన్ని మార్చబోతూ ఉన్నారు. గురుగ్రహం మే 14వ తేదీన వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మార్పు వలన 5 రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. గురు మార్పు అన్ని రాశులపై, వారిపై, అన్ని నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశుల వారికి గురుగ్రహ అనుకూలత వల్ల మే 14 నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి. గురుగ్రహ శుభగ్రహంగా గురుగ్రహాన్ని పరిగణిస్తారు. మీ జాతకంలో ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న గురుగ్రహం అనుకూలంగా ఉంటే మీకు తిరుగనేది ఉండదు. శని గ్రహం తర్వాత అతి నెమ్మదిగా సంచారం చేసే రెండవ గ్రహం గురుగ్రహం. గురుగ్రహం బలంగా ఉంటే మనకు ధనానికి లోటు ఉండదు. వివాహ యోగము, ఉద్యోగ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతాయి. మన జీవితంలో గురు స్థాన బలంగా ఉంటే సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. గురు మార్పు అన్ని రాశులపై, వారిపై ప్రభావం చూపుతుంది. అయితే ముందుగా గురు మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో తెలుసుకొని ఆ తర్వాత గురుగ్రహ యొక్క అశుభ ఫలితాలు పొందుకునే రాశుల వారు ఎవరో కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం మీరు గురు బలం పెంచుకోవడానికి ఎట్లాంటి పరిహారాలు చేయాలో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, గురువు 12 రాశుల్లో 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచారం చేస్తే మంచి జరుగుతుంది. మే 14వ తేదీన గురువు వృషభం నుండి మిథునంలోనికి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వలన వృషభ రాశి వారికి మే 14 నుండి మంచి జరుగుతుంది. ఎందుకంటే వృషభ రాశిలో గురువు 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. 2వ స్థానంలో గురువు సంచారం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. 2వ స్థానంలో గురువు సంచారం వల్ల వృషభ రాశి వారికి 13 నెలలు తిరుగనేది ఉండదు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనలాభం కలుగుతుంది. ఆయుర్పరంగా ఎటువంటి లోటు అనేది రాదు. అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తుల విలువలు పెరుగుతాయి. వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయం అదృష్టకాలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో, బంధువర్గంలో, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. రాజకీయ నాయకులకు అయితే ఇక మంచి సమయం. ప్రజల నుండి నమ్మకాన్ని పొందుతారు. అందరూ మీ శ్రమను గుర్తిస్తారు. మీరు ప్రయత్నించే విధానం బాగుంటే అంతా బాగానే ఉంటుంది. ఈ సమయంలో మీరు చెడు మాటలు మాట్లాడకుండా ఉంటే మీ విలువ మరింత పెరుగుతుంది. ఇక గురుగ్రహం మార్పు వలన అదృష్టం పట్టబోయే 2వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మే 14 నుండి గురు బలం విపరీతంగా పెరుగుతుంది. గురువు మీ 5వ స్థానం సంచారం చేస్తూ ఉన్నాడు. గురువు 5వ స్థానంలో సంచారం చేయటం వల్ల మీపై ఉన్న ఏండ్ల నాటి శని ప్రభావం ఏడాది పాటు చాలా తగ్గుతుంది. ఇలా అని చెప్పుకోవచ్చు. ఆదాయం వృద్ధి చెందుతుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తాయి. మీ కెరియర్ పరంగా ఎదగడానికి చాలా అవకాశాలు కూడా వస్తాయి. అయితే మీరు వాటి వల్ల ఎంత లాభం పొందగలుగుతారు అనేది ఆలోచించుకోవాలి. ఈ సమయంలో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ప్రభుత్వ పరంగా కానీ మీ సొంతింటి డబ్బుతో లేదా ఏదైనా ల్యాండ్ అమ్మి కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా ఇల్లు కట్టుకుంటారు. గృహ ప్రవేశం, పెళ్లిళ్ళు వంటివి జరుగుతాయి. ఇంటిలో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది. సంతాన యోగం కూడా కలిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులు ఇతర ప్రాంతాల నుండి లేదా దేశాల నుండి ఆఫర్ వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మే 14 తర్వాత నుండి కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతుంది. ఇక గురుగ్రహం మార్పు వల్ల అదృష్టం పట్టబోయే 3వ రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో గురువు 7వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక ఈ ధనస్సు రాశి వారికి రాశి అధిపతి గురువు 7వ స్థానంలోనికి వచ్చేటప్పటి నుండి ధనస్సు రాశి వారి యొక్క దశ తిరగడం ప్రారంభమవుతుంది. లేదా అది పాటు అదృష్టవంతమైన ప్రారంభం కూడా పూర్తిగా తగ్గుతుంది. మీకు అర్ధాష్టమ శని వల్ల కలిగే నష్టాలు తొలగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. రాజయోగాలు కలుగుతాయి. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విదేశానికి ఏ మార్గం దొరుకుతుంది. విదేశీ
సంపద వల్ల రాజయోగం కలుగుతుంది. విదేశీయుల్లో స్థిరపడిన వారిలో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు, రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. మంచి గుర్తింపు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇక గురు మార్పు వలన అదృష్టం పట్టబోయే 4వ రాశి తులారాశి. తులారాశిలో గురువు 9వ స్థానంలో సంచారం చేస్తాడు. గురువు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల తులారాశి వారిలో జ్ఞానం వృద్ధి చెందుతుంది. తెలివిగా మాట్లాడుతారు. పనులను ఈజీగా వేళలో పూర్తి చేయడానికి ట్రై చేస్తారు. తులారాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి. మీరు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ పక్క ప్రాంతంలో నుంచి మీరు జాబ్స్ ఆఫర్స్ వస్తాయి. ప్రస్తుతం కుటుంబానికి చెందిన వ్యక్తులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాద పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. దైవ కార్యంలో పాలు పంచుకుంటారు. తులారాశి వారికి గురు సంచారం వల్ల గౌరవం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. గురు మార్పు వలన తులారాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం కలుగుతుంది. ఇక గురు మార్పు వలన అదృష్టం పట్టబోయే 5వ రాశి సింహరాశి. సింహరాశిలో గురువు 11వ స్థానంలో సంచారం చేస్తాడు. గురువు 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల సింహరాశి వారికి మే 14వ తేదీ నుండి రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఆస్తులు విలువ పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. సింహరాశి వారు ఊహించని పురోగతి చూస్తారు. శ్రమకు తక్కువ ఫలితం ఎక్కువగా చూస్తారు. ఆర్థిక పరంగా ఉన్న పరిస్థితుల్లోనికి వస్తారు. ప్రాముఖ్యతలో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విదేశీయాల నుండి కూడా లాభాలు పొందుతారు. పెళ్లి ప్రయత్నాలలో ఉన్న సింహరాశి వారికి మే 14 తర్వాత అనుకూలంగా ఉంటుంది. గురు మార్పు వల్ల వృషభ, కుంభ, ధనస్సు, తులారాశి, సింహరాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక గురు మార్పు వల్ల ఏ రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అశుభ ఫలితాలు కలుగుతాయి. వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1, 2, 3, 4 పాదములు, 6, 8, 10, 12 స్థానాలలో సంచారం చేస్తే అశుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ధనస్థానం, సంతానం వల్ల ఇబ్బందులు, అది శుభకార్యంలో ఆటంకాలు వంటివి ఏర్పడతాయి. గురు మార్పు వలన అశుభ ఫలితాలను పొందబోయే మొదటి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలోనికి గురువు సంచారం వల్ల ప్రాధాన్యం బాగా తగ్గుతుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసము, ధైర్యం వంటివి బాగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఎంత కష్టపడ్డా గుర్తింపు లభించకపోవచ్చు. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ అందుకు తగ్గ ప్రతిఫలం లభించవచ్చు. తక్కువ వేయడానికి దూర ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి వస్తుంది. కుటుంబ జీవిత అసంతృప్తి కలుగుతుంది. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. గురు మార్పు వలన అశుభ ఫలితాలను పొందబోయే 2వ రాశి మేషరాశి. మేషరాశికి గురువు 3వ స్థానంలో సంచారం ప్రారంభం ఉన్న అందువల్ల ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉండకపోవచ్చు. మీరు సేవకు ఉపయోగిస్తున్న వారు మొండి చెయ్యి చూపించే అవకాశం ఉంటుంది. సహాయం పొందిన వారు మీ ముఖం చాటేస్తారు. ఆదాయ మార్గాలు తగ్గడం కానీ, సరైన ఆర్థిక లాభం కలగకపోవడం కానీ జరుగుతుంది. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలలో ఎక్కువగా నష్టాల్సి వస్తుంది. ఆరోగ్యం కొద్దిగా దెబ్బతిని ఉంటుంది. గురు మార్పు వలన అశుభం ఫలితాలను పొందబోయే 3వ రాశి మీనరాశి. ఈ రాశి చిత్రస్థానంలో గురు సంచారం వల్ల కుటుంబ సౌభాగ్యం బాగా తగ్గుతుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు కావడం జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడకపోవటం, ఇంట్లో అశుభకార్యాలు జరిగే అవకాశం, వృత్తి వ్యాపార నిలకడగా సాగిపోతుంది. సామాజికంగా హోదా స్థాయి పెరుగుతుంది. గురు మార్పు వలన అశుభ ఫలితాలను పొందబోయే 4వ రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో గురు సంచారం వల్ల డబ్బు నష్టపోవడం లేదా మోసం చేయడం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయంలో సన్నిహితులు సైతం నమ్మి మోసపోవటం
ఇలాంటివి గతంలో సహాయం పొందిన వారి ముఖం చాటేస్తారు. గృహ ప్రయత్నాల విజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రులతో అహంకారణ వైరాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. గురు మార్పు వలన అశుభ ఫలితాలను పొందబోయే 5వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి అష్టమ స్థానంలో గురు సంచారం వల్ల గ్రహం ప్రయత్నాలు ఆటంకాలు ఏర్పడతాయి. ముందుకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు. ఆర్థిక విషయంలో శ్రమ సైతం మోసించే అవకాశం ఉంటుంది. కావలసిన డబ్బు అందక ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేక ఇబ్బంది పడడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి రావు. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతూ ఉంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. గురు మార్పు వల్ల అశుభ ఫలితాలను పొందబోయే 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి కేతు స్థానంలో గురు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. పని భారం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి మిశ్రమ వేధింపులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారం కూడా మండిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం ఒక పట్టాన కలిసి రాదు. డబ్బు చేతికి రాక ఇబ్బందులు పడతారు. ప్రయాణాల వల్ల నష్టాలు కలుగుతాయి. ఆరోగ్యంగా కలిసి రాదు. గురు మార్పు వలన అశుభ ఫలితాలను పొందబోయే 7వ రాశి కర్కాటక రాశి. ఈ రాశికి 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఉచిత సలహాల వల్ల వృధా ఖర్చుల వల్ల జరుగుతుంది. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. పనికి తగ్గ ప్రతిఫలం లభించదు. కాస్త సమస్యలు లేదా విధాల చుట్టుముట్టే అవకాశం ఉంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. ఆర్థిక విషయంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. మేము మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర, మీన రాశులకు గురువు స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. అందువలన ఈ రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీరు మే 14వ తేదీ తర్వాత నుండి ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. జాతకంలో దైవగురు బృహస్పతి బలపడాలి అంటే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పసుపు నీటితో కలిపి సూర్య భగవానుడికి ఆద్యం సమర్పించడం, గురుగ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి, గురుగ్రహం యొక్క శుభ ఫలితాల నుండి బయటపడడానికి శివుణ్ణి పూజించాలి. పంచామృలతో శివలింగాన్ని అభిషేకం చేయండి. గురు బృహస్పతి నుండి విష్ణువును పూజించండి. పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించండి. మీకంటే పెద్దవారిని గౌరవించండి. గురు మంత్రాన్ని అంటే గురువే నమః అని జపించండి. గురుగ్రహ అనుకూలత కోసంపై చెప్పబడిన విషయాలను పాటించడం ద్వారా మీ జాతకంలో గురుబలం పెరగవచ్చు మరియు అదృష్టం యోగం పొందవచ్చు. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.